ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ హ్మ్. సాధారణంగా ఒక మాట చెప్తారు చూడండి, లంకనం పరమ ఔషధం అనేసి. హ్మ్. ఔషధంతో సమానం అన్నారు లంకనం. హ్మ్. ఎందుకనమ్మా? ఎందుకనంటేనమ్మా మామూలుగా ఒకప్పుడు వాతావరణం బాగుండేది, ఎన్నో అంటువ్యాధులు పెద్దగా వచ్చేవి కాదు. అలాంటప్పుడు ఋతువు మారినప్పుడు జ్వరం వచ్చేది. అవును. మనం సాధారణంగా ఈ జూన్ జూలైలోను అంటే వానలు పడేటప్పుడు, మళ్ళీ వేసవికాలం వస్తూ ఉందన్నప్పుడు మార్చి ఆ ప్రాంతాల్లోనూ జ్వరాలు వస్తాయి, సాధారణంగా వస్తాయి. అటువంటప్పుడు ఎందుకు వస్తాయి అంటే వాతావరణానికి అనుకూలంగా మన శరీరం మారుతూ ఉంటుంది కనుక జ్వరం వచ్చి తగ్గుతుంది. అంతకుముందు మనం తిన్న ఆహారం ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉండి టెంపరేచర్ వస్తుంది. సింపుల్ టెంపరేచర్కి సంబంధించింది టెంపరేచర్. ఎందుకంటే మన ఆహారం ఎక్కువ ఉండి టెంపరేచర్ వచ్చింది, కంబస్షన్ ఎక్కువ అవుతుంది కనుక. కనుక ఒక పూట మానేస్తే ఏమవుతుంది, హాయిగా లోపల ఉన్నటువంటిదంతా అధికంగా ఏదైతే ఉందో నీకు జ్వరాన్ని కలిగించటానికి కారణమైన అధికమైన పదార్థం నీ శరీరంలో ఏదైతే ఉందో అదంతా ఖర్చు అయిపోతుంది, రేపటికి జ్వరం తగ్గుతుంది, భోజనం చేయొచ్చు. ఇది సిద్ధాంతం. కానీ ప్రస్తుతం వచ్చేవి అలా లేవుగా. ప్రస్తుతం వచ్చేవి వేరే రకంగా ఉంటున్నాయి. దానికి విపరీతమైనటువంటి యాంటీబయాటిక్స్ వాడుతున్నాము. యాంటీబయాటిక్స్ వాడుతున్నాం కనుక తప్పనిసరిగా నీరసం వస్తుంది. ఆ నీరసం తగ్గించడానికి ఏదో ఒక మందులు పడక తప్పదు. ఎందుకంటే కెమికల్స్ ఈ మందులన్నీ వాడేవి. కెమికల్స్ లోపల పడేటప్పటికి ఎసిడిటీ రాక తప్పట్ల. ఆ ఎసిడిటీ తప్పించుకోవడానికి తప్పనిసరిగా ఆహారం తీసుకోవాలి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య విధానం. ఆయుర్వేద వైద్య విధానంలో లంకణం పరమౌషధం అన్నారు. లంకణం అంటే ఏమీ తినకుండా ఉండడం సామాన్యార్థం. కానీ కొన్ని రకాలైనటువంటి వ్యాధులకి ఇచ్చేటటువంటి మందులను అనుసరించి కొన్ని పదార్థాలు ఇస్తారు వాళ్ళు. అంటే ఉదాహరణకి కొన్ని వ్యాధుల్లో మజ్జిగ తేట, మజ్జిగ ఇవ్వరమ్మ, మజ్జిగ తేట తేట పెరుగు చిలికేసి ఎక్కువ నీళ్లు పోసి అలా పెడతారు. 3-4 గంటలు అయ్యాక పైన నీళ్లు తేరతాయి, ఆ తేరిన నీళ్లు అది మాత్రమే. లేదా మామూలుగా ఆవు కానీ గేదె కానీ పాలు తోడు పెడతారు కదా, ఆ తోడు పెడితే పైన నీళ్లు కడతాయి. మనకి నీళ్లు కట్టని పెరుగు దొరుకుతోందే, అది ప్యూర్ కాదు, కొన్ని నీళ్లు తేరతాయి. ఆ తేరిన నీళ్లు గ్రామంలో ఉన్న అందరి ఇళ్ళకి వెళ్ళి ఆ నీళ్ళన్నీ సేకరిస్తే ఇంత చిన్న గ్లాస్ వస్తాయి అంతే. అవి ఇస్తారు కొన్ని వ్యాధులకి. ఇదే అంటే నువ్వు మామూలుగా తినే ఆహారం తినకూడదు. అన్నం తినడం, అన్నం అంటే కార్బోహైడ్రేట్ అంటే లోపల కంబస్షన్ వచ్చి మంచి వేడి వస్తుంది అంచేత అవి కాకుండా ఇట్లా కొన్నిటికి తేనె నీళ్ళు, కొన్నింటికి ఉప్పు కానీ పంచదార కానీ తేనె కానీ వెయ్యకుండా నిమ్మ నీళ్ళు, నిమ్మరసం నీళ్లు కలిపి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇస్తారు. ఇలాంటి అనుపానాలు ఇస్తూనే మామూలుగా తినే ఆహారం తిన్నారు. ఘనపదార్థం ఏది అటువంటిది లంకణం. అంటే పూర్తిగా నీళ్లు తాగకుండాను, పూర్తిగా పాలు కూడా కొన్నిటికి తాగనిస్తారు, కొన్నిటికి తాగని. ఇది ఆయుర్వేద పద్ధతి అమ్మా లంకణం. అవును, ఇది ట్రీట్మెంట్లో భాగం. ఇది ఈ మధ్య కాలంలో దీన్ని మన వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు. కానీ లంకణం ఔషధం అన్నారు. కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఔషధం కాదు కదా, శరీరం తగ్గడం కోసం చేసేటటువంటి పని. వాళ్ళు వ్యాధి వచ్చినప్పుడు వ్యాధికి కారకమైనటువంటి శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తగలబడిపోవడానికి వాళ్ళప్పుడు ఆ రోజుల్లో లంకణం చేయమన్నారు. ఇప్పుడు మనం బాగా తిని ఆ తిన్నది అరక్క అదొక పద్ధతిలో చేసి అరిగించుకోవడం అన్నది చేయడం జరుగుతుంది. ఇది దరిదాపుల్లో దాన్ని అనుసరించి చేసిందే తప్ప యథాతథం అయితే కాదు. అయితే లంకణం వల్ల ఉపయోగం ఉంటుందా అంటే ఉపయోగం ఉంటుంది అనేటటువంటి మాట, వ్యాధి తగ్గుతుందా అంటే ఉపయోగం ఉంటుంది అనేటటువంటి మాట నోబెల్ బహుమానం వచ్చిన ఓషినోరి సుజుకి అనే జపాన్ దేశస్థుడు
నిరూపించి చూపించాడు. దానికే కదా ఆయనకు నోబెల్ బహుమానం వచ్చింది. అవును. దానికి ఆయన ఆంగ్లంలో ఆటోఫాగి అనే పేరు పెట్టాడు. ఉమ్, ఆటోఫాగి అంటే తన శరీర కణాలని తానే తినడం, స్వకణ భక్షణం. ఉమ్, అంటే మనం అన్నం తినకపోతే ఏమవుతుంది, లోపల మన ఇది ఆహారం తీసుకోవచ్చు, అన్నం కాదు అసలు, ఆహారం తీసుకోకపోతే మన శరీరంలో ఉండే కణాలనే మన జీర్ణరసాలు తీసేసుకుంటాయి. ఆ తీసుకునే ముందు ఏం తీసుకుంటాయి అంటే పనికిరాని వాటిని తీసుకుంటాయి. ఉమ్, అంచేత క్యాన్సర్ కణాలు లాంటివన్నీ ముందు పోతాయి. క్యాన్సర్కి ప్రధానంగా ఆటోఫాగి ప్రధానమైనటువంటి నివారణ ఉపాయంగా ఆయన చెప్పడం జరిగింది. అవును. సరే, దాన్ని మన వాళ్ళు దేన్నైనా సరే అసలైన ఉద్దేశంతో కాక వేలం వెర్రిగా చేయడం మొదలుపెట్టి దానివల్ల అనారోగ్యం వచ్చి మానేసిన వాళ్ళు కూడా మనకు కనపడుతున్నారు. కానీ సభ్యంగా చేస్తే చాలా మంచిది. అవును. కనుక లంకణము అనేది వేరు, ఉపవాసం వేరు. ఉమ్, ఉపవాసం లంకణం ఎప్పుడు కలిపి పెట్టద్దు, అవును. అది వేరు ఇది వేరు. అనారోగ్యం ఉన్నప్పుడు ఉమ్, ఆ శరీరంలో ఉన్న వ్యర్థాలు నశించటం కోసం చేసేటటువంటి పని. అందుకని మందుల్లోకి పెద్ద మంది ఏదయ్యా అంటే లంకణం అని చెప్పారు. అమ్మ, ఈ లంకనం ఎన్ని రోజులకు ఒకసారి చేయొచ్చు అంటారు? లంకణం అన్నది ఎవరు వాళ్ళు చేసేది కాదమ్మా, ఆ, వైద్యుడు చెప్పాలి. అంతే. అది అనారోగ్య సమయంలో చేసేదే తప్ప ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసేది కాదుగా. అవును. ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసేటటువంటిది ఏదో పవిత్ర దినాల్లో గనక చేసినట్టయితే ఉపవాసం అంటున్నాం. ఉమ్, లేకపోయినట్టయితే ఈ రోజుల్లో మనం ఏదో శరీరంలో ఉన్న కొవ్వు కరగడానికిను సన్నబడడానికిను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తున్నాం, అంతేగాని లంకణం కాదు. ఓకే. లంకణం అంటే వైద్యుడు మందులు ఇస్తూ, అందుకో పూర్తిగా ఇది ఆయుర్వేదానికి సంబంధించింది. మందులు ఇస్తూ మందులు ఎలా తీసుకోవాలో చెబుతూ ఎంతకాలం ఏ ఆహారం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఘన పదార్థాలు ఏవి తీసుకోకుండా ఉండమని చెప్పినటువంటిది. దాన్ని లంకణం అంటారు. అందుకని ఎన్నాళ్ళు అన్నది మనం నిర్ణయించుకునేది కాదు, వైద్యుడు చెప్పేది. సాధారణంగా పూర్వకాలంలో జ్వరాలు వస్తే, మా చిన్నతనాల్లో కూడా మాకంతే, జ్వరం వస్తే నోరు చేదుగానే ఉంటుంది, ఎలాగూ మనకేది నచ్చదు అంచేత ఏం పెట్టేవాళ్ళు కాదు. ఎన్నాళ్ళంటే 2 రోజులకో 3 రోజులకో తినాలనే కోరిక కలిగేది. అప్పుడు అడిగేవాళ్ళు, అడిగితే లంకణం చాలు, లంకణాలు రేపు పచ్చం పెట్టండి అని చెప్పారు. దాన్ని పచ్చం అనేవారు. అంటే ఆరోగ్యానికి అనుకూలంగా ఉండే ఆహారం పథ్యం. అవును. అంటే డైటీషియన్ రికమెండెడ్ ఫుడ్ అనమాట. అలా ఉండేది. అంచేత మనం సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. లంకణం అన్నది వైద్యుడు నిర్దేశించిందే తప్ప మనంతట మనం చేసేది కాదు. రైట్. నమస్తే అమ్మా. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.